గొడ్డల పార్టీ భాగవతం మరొకసారి బట్టబయలైంది. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది.